ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఎక్కడ ఉంచుతారు? అంటే వెంటనే శ్మశానాన్ని తీసుకుపోతారా? ఇంట్లో ప్రాణం పోతే ఎక్కడ పడుకోబెడతారు? ఇంట్లో ఎందుకు ఉంచరు? స్మెల్, వాసన వస్తుందని. ప్రాణం పోతే వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు? బయట. ఆ బయట కూడా ఒక 10 రోజులు ఉంచుతారా? ఉంచారా మీ ఊర్లో? ఒక్కరోజు ఉంచాలన్నా కూడా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే ఆ ప్రాణం పోయిన ప్రతిదీ కుళ్ళిపోతూ ఉంటుంది, దుర్గంధం వస్తూ ఉంటుంది. ఆ దుర్గంధం వస్తే, ఆ వాసన పిలిస్తే ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ రోగాలు, బయట ఉంచితే బయట వాళ్ళందరికీ రోగాలు. అవునా కదా? అందుకని ఎప్పుడు తగలెడదామా, ఎప్పుడు పూడుద్దామా అని అప్పటి వరకు నిద్రపోము. శవాన్ని తగలెట్టి పూడ్చే వరకు మనకు నిద్ర పట్టదు. మరి అటువంటిది బజార్లో చంపి వేలాడదీస్తూ ఉంటారు కోళ్ళని, మేకల్ని. అవేంటండి? శవాలా కాదా? వాటికి ఏమన్నా స్పెషల్గా పేర్లు ఉన్నాయా? ప్రాణం పోయిన ప్రతిదీ శవమే. అది మనిషి అవ్వచ్చు, కూడవచ్చు, మేక అవ్వచ్చు. బజార్లో చంపి వేలాడదీస్తూ బోర్లు పెడతారు, ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ మటన్ అని. ఫ్రెష్ అది చచ్చి కుళ్ళిపోయిన దాన్ని మనం తెచ్చుకొని వందలు పెట్టి కొని తెచ్చుకొని చక్కగా దానికి మసాలా ఆయిల్ పూసేసి ఎక్కడ వేస్తున్నాం? ఇంట్లోనే కాదు, ఒంట్లో వేసుకుంటున్నాం. మరి ఇంట్లో ఉంటేనే రోగాలు అనుకునే శవాలు భయపడే మనం ఏకంగా వాటిని ఒంట్లో వేసుకుంటున్నాం. దేహమే దేవాలయం అని చెప్పాడు కదా ఆదిశంకరాచార్యులు. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? శ్మశానంగా మార్చేసుకుంటున్నాం. ఎక్కడో శ్మశానాల్లో పడేయాల్సిన ఆ శవాలను, పీనుగులను తెచ్చి ఇంట్లో శవాలను శ్మశానంలో ఇస్తున్నాం, బయట చంపిన ఆ జీవుల్ని ఒంట్లో వేసుకుంటున్నాం. ఇంకా రోగాలు ఎందుకు రావండి? 1 కాదు 2 కాదు 159 రకాల జబ్బులకి కారణం కుళ్ళిన గుడ్లు, మాంసం, చేపలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎన్నో పరిశోధన చేసి చెప్పింది. కానీ ఇదే విషయాన్ని గత 40 ఏళ్ల క్రితమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ప్రపంచమంతా తిరిగి చెప్పారు. పీనుగులు కాదు మన ఆహారం, శాకాహారమే. భూమాత ద్వారా వచ్చిన ఆహారమే శాకాహారం. దయచేసి ఎవరు మాంసాలు తినద్దు. మాంసం అంటే ఎలా వస్తుంది? అది ఒక జీవిని చచ్చిపోతేనే కానీ మాంసం రాదు. మరి ఆ చంపిన జీవులు శవాలు కదా, వాటిని తింటే వచ్చేది రోగాలే అని ఆయన గొంతెత్తి ప్రపంచమంతా తిరిగి చెప్పారు. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ఇంత అద్భుతంగా దూసుకెళ్తుందంటే ఆయన పత్రిజీ గారి ఏకైక వజ్రాయుధం హింస చూడు, హంస పకడో. హింసను వదిలేద్దాం, హంసను పట్టుకుందాం. హంస అంటే ధ్యానము, ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస.